పాకిస్తాన్ సైన్యం మసూద్ అజార్ ఎవడు జైషే మహమ్మద్ చీఫ్, అలాగే హఫీజ్ సయీద్ ఎవడు లష్కరే తోయిబా చీఫ్, వీళ్ళ కోసం పోరాడిందని పాకిస్తాన్ నాయకులే నిన్న ఒక సమావేశంలో మాట్లాడారు. వాడి పేరు ఏమొచ్చేసి సహీర్ సియాల్వి. వీడు మాట్లాడుతూ, వీడే కాదు అక్కడ చాలా మంది ఒక సమావేశం ఏర్పాటు చేశారు, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇలా నేను చూపించాను అనుకోండి, స్ట్రైక్లు వేస్తున్నాడు యూట్యూబ్ వాడు. అయితే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో వ్యతిరేకంగా పోరాడింది మన సైన్యం ఎవరి కోసం? మన స్వతంత్ర సమరయోధుల కోసం, మన సయీద్ హఫీజ్ కోసం, మన మసూద్ కోసం. అంటే స్పష్టంగా చెప్తుంది, మేము ఉగ్రవాదుల్ని స్వతంత్ర సమరయోధులనే పేరుతో రక్షిస్తున్నామని. మరి ప్రపంచ దేశాలు వీటినెందుకు దీనిగా తీసుకోవు, సుమోటోగా తీసుకొని అది ఒక ఉగ్రదేశం అని ఎందుకు అనవు? అంటే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి పాకిస్తాన్ని వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అది ఉగ్రదేశం అని అందరికీ తెలుసు, కానీ ఒక చైనా, ఒక అమెరికా, మిగతా ఏ దేశమైనా సరే దీన్ని ఉగ్రదేశంగా, అంతెందుకు ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఒక ఉగ్రదేశంగా ప్రకటించలేకపోతుంది. ఎందుకంటే అమెరికా చెప్పినట్లుగా వినేటటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఇవన్నీ కూడా. అంటే వీళ్ళు నిర్భయంగా చెప్పగలుగుతున్నారు, కాకపోతే మన ఏజెంట్లే ఈ మధ్య ఒక్కొక్కరిని లేపి పారేస్తున్నారు. ఇప్పటివరకు 108 మందిని లేపి పారేశారు. ఇలాంటి వాడు ఎక్కడైనా మీటింగ్ పెడితే తర్వాత రోజు కనిపించకుండా పోతున్నారు. బహుశా వీడు కూడా త్వరలో కనిపించకుండా పోయే అవకాశం అయితే ఉంటుంది.